నిన్న ముగింపు కార్యక్రమం 68వ పాఠశాలల కబడ్డీ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్లో ఘనంగా ముగిసినాయి. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అత్యధికంగా అక్కడ వాళ్ళు అత్యధికంగా షీల్డ్ అందుకుని విన్నర్గా నిలిచిండ్రు, రన్నర్గా నిలిచిండ్రు, తర్వాత థర్డ్ ప్లేస్లో నిలిచిండ్రు. మొత్తం మీద ఈ జిల్లాలు మొదటి స్థానంలో, రెండవ స్థానంలో, తర్వాత థర్డ్ ప్లేస్లో నిలిచినాయి. ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి క్రీడలు జాతీయ స్థాయికి ఎంపికైనటువంటి అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించారు. కొంతమందిని అట్లా సెలెక్ట్ చేసిండ్రు. తర్వాత ఎవరైతే అత్యంత ప్రతిభ కనబరుస్తారో ఈ కబడ్డీ పోటీల్లో వాళ్లకు అంటే ఎన్నడూ లేని విధంగా సెమీఫైనల్స్, ఫైనల్స్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అత్యంత ప్రతిభ కనబరినటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్లకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ప్రత్యేకంగా నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా షీల్డ్స్ తర్వాత ఇవంతా కూడా కార్యక్రమం అంతా కూడా జరిగింది. తీన్మాన్ మల్లన అంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నట్టుగా చెప్పిండు. రాష్ట్ర చరిత్రలోనే ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాట్లేసి కబడ్డీ ఆడించిన చరిత్ర మన రాష్ట్రానికి కానీ ఉమ్మడి రాష్ట్రానికి కానీ లేదు. అంటే ఒక నాయకుడు తలుచుకుంటే ఏది సాధించాలనుకోని పట్టుదలతో ఉంటే మహా అంటే ఇప్పుడు ఆ పోటీలు పెడితే మహా అంటే కొంత డబ్బు ప్రభుత్వం నుంచి వస్తుంది, కానీ ఆ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు అరకొర సదుపాయాలతో ఉంటుంది. ఆ డబ్బులో మిగిలించుకునే నాయకులను ఇన్ని రోజులు చూస్తాం, కానీ డబ్బుకు డబల్ త్రిబుల్ పెట్టి తన సొంత డబ్బులు పెట్టుకొని మాదాపూర్ విలేజ్లో తన సొంత గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఆడించడం అంటే ఆషామాషి ముచ్చట కాదు. ఏ మాత్రం అంటే మాదాపూర్ లో ఉన్నామా, గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నామా అన్న అర్థం కాకుండా అంత పెద్ద జాతీయ స్థాయిలో జరిగేటువంటి క్రీడలు ఎట్లయితే ఉంటాయో అంతకంటే మిన్నగా ఒక అద్భుతంగా అక్కడ మాదాపూర్లో క్రీడోత్సవాలు జరిగినాయి. మనం నిన్న అంటే అక్కడ ఫోటోలలో తర్వాత అక్కడ వీడియోలలో మనం చూడొచ్చు. తర్వాత అత్యంత అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఆ ఉపాధ్యాయులు అంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మట్టిలోని మాణిక్యాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులకు ఆ తెలివి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షకుడు అవన్నీ కూడా లేకున్నా కొంతవరకు ఉపాధ్యాయుల తోడ్పాటుతోటి అక్కడ అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వహించిండ్రు. అక్కడ ఆటలతో పాటు ఇక్కడ పాటలు, అటు డ్యాన్సులు, అన్ని కార్యక్రమాలతో నిజంగా అంగరంగ వైభవంగా నిన్న మాదాపూర్లో అద్భుతంగా ఈ కార్యక్రమాలు ముగిసినాయి. మొత్తం మీద ఇది క్రీడా స్ఫూర్తిని రగులిస్తుంది. తర్వాత గ్రామీణ క్రీడాకారుల్ని వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ జాతీయ స్థాయిలో తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒలింపిక్స్ 2036లో ఒలింపిక్స్ని నిర్వహించాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉంది. అందులో తెలంగాణ క్రీడాకారులు ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆకాంక్షించిండు. అందుకోసం అని చెప్పేసి గ్రామీణ క్రీడాకారుల్ని అంటే బాగా వెలికి తీయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ప్రతిభకు పదులు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. అంటే ఒక నాయకుడు తలుచుకుంటే విద్యా వైద్యానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో పేదవాళ్ళు ఎంతో మంది మాకు అక్కడ వైద్యం అందట్లేదు, మాకు డబ్బులు లేదంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు మల్లన్న. అదేవిధంగా పిల్లల చదువుల కోసం ఈ మధ్యలో నాకు తెలిసి 5-6 లక్షల రూపాయలు కూడా ఇచ్చేసిండు. గత 10-15 రోజులలో పిల్లల చదువులు అంటే ఆర్థికంగా లేని పరిస్థితిలో పిల్లల చదువులకు నిన్న ఇస్రో ఆయన దేశం గర్వించదగ్గ ఆసియా ఖండం నుంచే ఒక్కడే వెళ్తున్నాడు. ఆ ఆసియా ఖండం నుంచి వెళ్ళేవాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి, అది మిర్యాలగూడ నుంచి ఇట్లా వెళ్ళడం అటువంటి వాళ్ళకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అమెరికా ఈజీగా క్యాచ్ చేస్తుంది, జస్ట్ ఇట్లా చెప్తే దాలిగా తీసుకుపోయి వాళ్ళ పౌరసత్వం కూడా ఇచ్చేస్తుంది. రాజకీయ నాయకులకు చాలా మందికి కూడా ఇక్కడ పెద్ద సైంటిస్టులకు చాలా మందికి కూడా అంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అమెరికా వాళ్ళని తీసుకొని మన భారతీయులను తీసుకొని భారత సంతతి చెందినటువంటి వాళ్ళని తీసుకొని అమెరికా పౌరసత్వం ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు అన్నీ కూడా సమకూరుస్తుంది. మన ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటిపైన, ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ ఆలోచన ప్రభుత్వం నడిపే వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఈరోజు రాచకొండ రమేష్ అన్న పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే రాచకొండ రమేష్ అన్నకి. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.